హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి 8వ తరగతి విద్యార్థులకు సంబంధించి ఒక పరీక్ష నిర్వహించి ఆ పరీక్షలో గనక పాస్ అయినట్లయితే వారికి సంవత్సరానికి 12,000 రూపాయలైతే ప్రతి నెల కూడా 1000 రూపాయల లెక్కనైతే ప్రభుత్వం అయితే ఖాతాల్లోకి అయితే జమ చేస్తుందన్నమాట. అయితే ఈ యొక్క పరీక్ష నిర్వహించేటువంటి సంస్థ వచ్చేసి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ కింద అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే రావడం జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా 8వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైనా సరే ఈ వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి పూర్తిగా చూడండి. ఈ స్కాలర్షిప్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? 8వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఒక సువర్ణ అవకాశంగా అయితే చెప్పవచ్చు అనమాట. పూర్తి వివరాలు తెలియజేస్తానండి. కొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ యొక్క స్కాలర్షిప్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు తెలుగులోనే ఇన్ఫర్మేషన్ అనేది చూసుకొని మీరు కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ 2025కు సంబంధించి అఫీషియల్గా ఒక నోటీస్ అనేది రావడం జరిగిందనమాట. ఆన్లైన్లో దరఖాస్తులను 5వ తేదీ నుంచి అయితే తీసుకోబోతున్నారనమాట. మీరు ఈ వీడియోని తప్పకుండా ర్యాంక్ చేసి 10 మందికి ఉపయోగపడే విధంగా షేర్ చేసినట్లయితే నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఆన్లైన్లో దరఖాస్తులు ఎలా చేయాలనేది చెప్తాను. ఈ వీడియోలో మాత్రము ఈ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పబోతున్నాను. ఓకేనా? అయితే ముందుగా అర్హతలు చూసుకున్నట్లయితే అర్హతలు చూడండి. ఈ యొక్క మెరిట్ స్కాలర్షిప్కి సంబంధించి విద్యార్థులు ప్రస్తుతము 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు మాత్రమే అర్హులు. పాఠశాలలు వచ్చేసి కేవలము ప్రభుత్వ స్థానిక సంస్థలు గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ విద్యార్థులు మాత్రమే ఎలిజిబుల్. ప్రైవేటు లేదా రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి, గురుకులాలు. వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. కేవలము ప్రభుత్వ పాఠశాలలు అదేవిధంగా స్థానిక సంస్థలు గవర్నమెంట్ ఎయిడెడ్ పాఠశాలలో మాత్రమే చదువుతున్నటువంటి 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు అవకాశం అనమాట. అయితే ఇక్కడ వీరికి సంబంధించి ఈ స్టూడెంట్కి సంబంధించి కొన్ని ఎలిజిబిలిటీని అయితే పెట్టారనమాట. వీళ్ళు 7వ తరగతిలో వచ్చేసి 55% మార్కులు అనేటివి ఉండాలి వాళ్ళకి. అదేవిధంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైనా సరే అప్లై చేస్తున్నట్లయితే వారికి వచ్చేసి 50% 7th క్లాస్లో మార్క్స్ ఉంటే సరిపోతుందన్నమాట. అదేవిధంగా కుటుంబ వార్షిక ఆదాయము 3,50,000 రూపాయల లోపలే ఉండాలని చెప్తున్నారు. ఇది మీకు రేషన్ కార్డులు అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? అయితే ఈ యొక్క మెరిట్ స్కాలర్షిప్కి సంబంధించి పరీక్ష నిర్వహిస్తారని చెప్తున్నాను కదా. ఈ పరీక్ష అనేది మనకు 2 భాగాలుగా అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి అంటే ఒకే పరీక్ష. ఆ పరీక్షలోనే మనకు 2 పేపర్లు అనేవి ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి ఎంఏటి, ఎస్ఏటి ఇంకోటి. ఓకేనా? మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. అదేవిధంగా స్కోలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఎస్ఏటి, ఎంఏటి 2 ఉంటాయి. ఇక్కడ ఈ యొక్క పరీక్షకి సంబంధించి మీరు కనీసము ఓబీసీ సాధారణ విద్యార్థులు వీళ్ళు వచ్చేసి 40% ఖచ్చితంగా అయితే పాస్ మార్కులు అనేవి తెచ్చుకోవాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులు వచ్చేసి 32% మార్కులు అనేవి తెచ్చుకోవాలన్నమాట. ఓకేనా? సిలబస్ కూడా ఇచ్చున్నారండి. మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి సంబంధించి సిలబస్ కూడా ఉందన్నమాట. ఎనాలజీ, క్లాసిఫికేషన్, న్యూమరికల్ సిరీస్, హైడెన్ ఫిగర్స్, ప్యాటర్న్ ప్రిస్క్రిప్షన్కి సంబంధించి మెంటల్ ఎబిలిటీ టెస్ట్లు అయితే ఈ సిలబస్ అనేది ఉంటుందన్నమాట. ఎస్ఏటి వచ్చేసి స్కూల్కి సంబంధించినటువంటి యాప్టిట్యూడ్ టెస్ట్. ఇందులో వచ్చేసి మ్యాథ్స్ అదేవిధంగా సైన్స్, సోషల్ స్టడీస్ మీద అయితే కొన్ని ప్రశ్నలు అనేవి ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మీకు ఏ విధంగా అయితే వస్తాయంటే మీకు ఎగ్జామ్ అనేది జరిగే సమయంలో మీకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. మీకు ఒక ఓఎంఆర్ షీట్ ఇచ్చేసి దాంట్లో వచ్చేసి మీరు డాట్స్ అనేటివి ఫిల్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్కి ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఇచ్చారనుకోండి. ఆ ఓఎంఆర్ షీట్లో వచ్చేసి మనకు ఆన్సర్ షీట్ అనేది ఒకటి ఇచ్చేసి వరుసగా 4 డాట్లు ఇస్తారు. మీరు ఆ ఆప్షన్లో 4 డాట్లలో ఇక్కడ ఏ అనుకోండి ఫస్ట్ దానికి రౌండ్ పెట్టాలి. లేదు నాలుగోది అనుకోండి, నాలుగో దానికి అంటే డి ఆన్సర్ అనుకోండి, నాలుగో దానికి రౌండ్ పెట్టాలన్నమాట. ఇలా అయితే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట, ఎగ్జామ్ ప్యాటర్ను. దీన్ని నేను మీకు సపరేట్గా అయితే ఇంకో వీడియోలో చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా ఈ యొక్క ఎగ్జామ్ అయితే రాశాను. నాకు 3 ఇయర్స్ వచ్చిందనమాట స్కాలర్షిప్ అనేది. ఓకేనా? అందువల్ల చెప్తున్నాను అనమాట. నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది దీని మీద. మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి అందరికీ కూడా సమాచారం తెలియజేసినట్లయితే నేను తప్పకుండా ఈ స్కాలర్షిప్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చేస్తాను. అయితే మనకు స్కాలర్షిప్ అనేది నెలకు 1000 రూపాయల లెక్కన మీరు పాస్ అయ్యి ఎలిజిబుల్ అయితే నెలకు 1000 రూపాయల లెక్కన సంవత్సరానికి 12,000 రూపాయలు
ఎప్పటి వరకు వస్తుందంటే 9వ తరగతి నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు 8వ తరగతిలో ఎగ్జామ్ రాస్తారు. 9వ తరగతి నుంచి 12థ్ వరకు అంటే ఇంటర్మీడియేట్ వరకు కంటిన్యూగా అయితే వస్తుందనమాట. ఓకేనా? 9థ్, 10థ్, ఇంటర్మీడియేట్ 2 ఇయర్స్ ఇలా 4 ఇయర్స్ రూ. 12,000 లెక్కనైతే మీ ఖాతాలకు జమ అవుతుందనమాట. అయితే ఇక్కడ మనకు విద్యార్థి ఖాతాలో అయితే జమ అవ్వదండి. డీబీటీ అకౌంట్‌లో విధానంలో మీరు జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుందనమాట. సో, యాక్చువల్‌గా ఆ టైంలోనే అంటే నేను రాసింది 2010లో అనమాట ఈ ఎగ్జామ్ అనేది. సో, అప్పట్లోనే మాకు ఏ విధంగా వచ్చిందంటే జాయింట్ అకౌంట్ ఓపెన్ చేశారు. సో, అప్పుడు ఆ అకౌంట్‌లోకి అయితే డబ్బులు పడుతూ వచ్చాయన్నమాట. సో, ఈ విధంగా అయితే స్కాలర్‌షిప్ అనేది డీబీటీ విధానంలో మీ యొక్క తల్లి యొక్క ఖాతాల్లోకి అయితే జమ అవుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క స్కాలర్‌షిప్‌కి సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే సో, ఎన్ఎంఎంఎస్‌కి సంబంధించి దరఖాస్తు చేయాలనుకుంటే ఎన్ఎస్‌పి నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ ద్వారా లేకపోతే రాష్ట్ర స్క్రెట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అయితే మీరు దరఖాస్తులనేటివి చేసుకోవచ్చు. లేదా మీ యొక్క స్కూల్ నుంచి కూడా దరఖాస్తులు చేసుకోవచ్చండి. అప్పట్లో మాకు స్కూల్ నుంచే దరఖాస్తులు చేశారనమాట. సో, ఇప్పుడు ఏ విధంగా జరుగుతుందనేది నేను ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో తప్పకుండా తెలియజేస్తాను. అయితే మీరు దరఖాస్తు చేసుకున్నటువంటి సమయంలో మీ దగ్గర ఆదాయ సర్టిఫికేటు, కుల ధృవీకరణ సర్టిఫికేటు, 7th క్లాస్ మార్క్స్ మెమో, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పాఠశాల నుంచి బోనఫైడ్ సర్టిఫికేట్. సో, ఇవన్నీ కూడా యాడ్ చేయాలనమాట. సో, ఇవన్నీ యాడ్ చేసేసి మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. మనకు రేపటి నుంచి సెప్టెంబర్ 5థ్ నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్. సెప్టెంబర్ 30 తేదీ వరకు అవకాశం అని చెప్తున్నారు. సో, నేను ఆ వివరాలన్నీ కూడా అంటే అప్లికేషన్ ఎలా చేయాలనేది నేను తప్పకుండా తెలియజేస్తాను. సో, మీరేం చేయాలంటే ఈ వీడియోని ఎక్కువగా లైక్ చేయాలి. లైక్ చేసి మీకు అందరికీ కూడా ఎవరైతే ఏ క్లాసు పాఠశాలలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్‌కి వారి యొక్క తల్లిదండ్రులకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఈ స్కాలర్‌షిప్ అనేది చాలా ఉపయోగపడుతుందన్నమాట. ముఖ్యంగా మెరిట్ స్టూడెంట్స్‌కి సంబంధించి అయితే సో, ఈ యొక్క ఫీజులకు సంబంధించి అంటే వారి యొక్క అవసరాలకు సంబంధించి అయితే ఉపయోగపడుతుందన్నమాట. ఓకేనా? అదేవిధంగా ఈ పాయింట్ కూడా చెప్తాను చూడండి. సో, ఎన్‌సీఈఆర్‌టీ 7th, 8th పాఠ్యాంశాలు అనేవి బాగా చదువుకోవాలి. అదేవిధంగా రీజనింగ్ క్వెషన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. సమయపాలన కోసం మాక్ టెస్ట్‌లు కూడా రాయాల్సి ఉంటుందన్నమాట. అంటే గత ప్రశ్న పత్రాలు ఉంటాయి కదా! సో, వాటి అవన్నీ ఆన్‌లైన్‌లో దొరుకుతాయన్నమాట. వాటిని నేను వెతికి పెడతాను. తప్పకుండా మీరు ఏం చేస్తే ర్యాంక్ చేస్తే నాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. సో, ఇలా స్టూడెంట్స్ అందరికి కూడా చెప్పాలి. సో, చాలామంది కూడా అడుగుతున్నారని చెప్పి నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. తప్పకుండా నేను మీకు 5 ఇయర్స్ బ్యాక్ జరిగినటువంటి ఎగ్జామ్ ఉంటాయి కదా! జరిగిన క్వెషన్స్ అవన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో ఇస్తాను. ఓకేనా? సో, ఈ విధంగా నేషనల్ స్కాలర్‌షిప్‌కి సంబంధించి అయితే జరుగుతున్నాయి. సో, మీరు కూడా దరఖాస్తు చేసుకోండి. తల్లిదండ్రులు